తెలంగాణలో ఏసీబీ దాడులు అనగానే తక్షణ అరెస్టులు, రిమాండ్లు గుర్తుకొస్తాయి. కానీ డీజీపీ కార్యాలయ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి వ్యవహారంలో మాత్రం కథ అడ్డం తిరిగింది. 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బట్టబయలైన నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఏసీబీ అధికారులు వెనుకడుగు వేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. అసలు భీమిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పై స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఎవరివి? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి నివాసాలతో పాటు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేవలం 2 కిలోల బంగారం, 20 కిలోల వెండే కాకుండా హైదరాబాద్లోని నార్సింగి, గచ్చిబౌలి, మణికొండ లాంటి ప్రైమ్ ఏరియాల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా 45 ఎకరాల వ్యవసాయ భూములు బయటపడ్డాయి. మార్కెట్ విలువ ప్రకారం వీటి ధర 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. ఇవన్నీ చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటుంటే ఏసీబీ అధికారులు మాత్రం నిందితుణ్ణి అరెస్టు చేయకుండా వదిలేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏసీబీ దాడుల్లో కొన్ని లక్షలు దొరికినా తక్షణమే సంకెళ్లు వేసే అధికారులు ఇంత పెద్ద అవినీతి తిమింగలం దొరికినా ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంత భారీగా అక్రమాస్తులు దొరికినా భీమిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు? పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు ఎవరివి అంటూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నేరుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి దాడుల విషయంలో కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ కేసే మచ్చుతునక అని ఆయన ఆరోపించారు. ఒక సాధారణ కేసులాగా దీనిని డీల్ చేయడం వెనుక అసలు శక్తులు ఎవరున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భీమిరెడ్డి ఆరోగ్యం సహకరించడం లేదనే సాకు చూపి ఏసీబీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 200 కోట్ల విలువ చేసే ఆస్తులు, డైరీలో 10 మంది బినామీల చిట్టా దొరికిన తర్వాత కూడా రెండో రోజు దర్యాప్తును ముమ్మరం చేయాల్సింది పోయి విచారణను నీరుగార్చేలా అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో వనస్థలిపురం, పటాన్చెరు ఏరియాల్లో ఏసీపీగా పనిచేశారు భీమిరెడ్డి. ఏసీబీ సోదాల మీదే ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా ఈ విచారణ సాగడం వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.